వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కర్మ ఎవ్వరిని వదలదు. అవకాశం ఉంది కదా, ఇప్పుడు నా పెత్తనమే ఉంది కదా అని హింసించడం, అలాగే జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడకుండా ఉండడం, లేకపోతే ఏ ఆడవాళ్ళ మీద ఏం జరిగితే నాకేంటి, నా ఇంటి ఆడవాళ్ళు అయితే సేఫ్గా ఉన్నారు కదా అని భావిస్తే ఏదో ఒకరోజు కర్మ దాని రివెంజ్ని ఎంత ఘోరంగా తీర్చుకుంటుంది తెలుసా. దానికి ఉదాహరణ ఒక వీడియో చూపిస్తాను, చూడండి. They could have been hit through the window and just see the. Please note. See what's going on. Please see. Please note. Please note. Please see what is going on. Please see. With the police watching. This is a BJP mob been standing up for the past 1 hour. Has called the BJP. Has called everybody. Police are sitting and watching. CRPF is watching. Please note, this is the BJP mob standing there throwing, pelting eggs and vegetables. Please note, please can everybody see this? This is what is happening. This is my area. I'm an MP here. I'm in my office. I am not going to move. Please see this. Tomorrow West Bengal government, please note, West Bengal government will deny to do illegal FIR. No police will take cognizance. No courts will take cognizance. CRPF watching. All the police, they send the police, they are watching. The mob is continuing. ఈమెవరో నేను మీకు పరిచయం చేయవసరం లేదు. టీఎంసీ ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రా తన సొంత నియోజకవర్గంలోనే తీవ్ర నిరాశ ఆగ్రహానికి గురైంది. స్థానిక ప్రజల ఆమె కార్యాలయానికి వచ్చి గుడ్లు వెజిటేబుల్స్తో కొట్టారు. దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురు చూస్తూ కనిపించింది. నిజంగా కూడా మహువా మొయిత్రీ గురించి అక్కడ జనాలు చెప్తోంది, విశ్లేషకులు చెప్తుంది ఏంటంటే గుడ్లతో కొట్టినందుకు సంతోషించాలి. ఎందుకంటే టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి అహంకారంతో నేనే అధికారంలో ఉన్నామనే దాంతో బెంగాల్లోని సాధారణ మహిళలు ఎంతటి భయంకరమైన దారుణాలను ఎదుర్కొన్నారో మీ అందరికీ తెలుసు. టీఎంసీ ఆఫీసులకు తీసుకెళ్ళి వాళ్ళ కోరికలు తీరేదాకా ఆడపిల్లలు ఉంచుకొని ఆ తర్వాత పంపించేవాళ్ళు. ఎవరైనా కాదు అని ఎదురు తిరుగుతా ఇంటిని మొత్తం తగలబెట్టేవాళ్ళు. ఇలాంటి ఎన్నో భయంకరమైన దారుణాలను ఎదుర్కొంటుంటే వాటికి సంబంధించి ఏ రోజు నోరు తెరవలే. ఏ ఒక్క మహిళా నేతకు ఆ దారుణాలను ఖండించే అంత, కఠిన చర్యలు తీసుకోవాలని కోరే అంత కనీసం సిగ్గు మానవత్వం కూడా లేకుండా పోయింది. 320 మంది బీజేపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు. ఇంకా అనేక మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని. ఇవన్నీ చేసిన వీళ్ళ మీద ప్రజలు కడుపు నిండా కోపంతో, ఆవేశంతో ఉన్నారు. ఓటు టీఎంసీకి వేయకపోతే గుర్తుపెట్టుకొని ఆ తర్వాత వాళ్ళ ఇంటికి తెల్ల చీరలు పంపించడానికి సిద్ధమైనరు, ఆ ఇండ్లను తగలబెట్టడానికి సిద్ధమైనరు. ఖచ్చితంగా టీఎంసీ అధికారంలోకి వస్తుందని ఆడపిల్లల మీద అత్యాచారం చేయడానికి లాడ్జ్లు బుక్ చేసుకున్నారు. ఓపిక పట్టి చూసిన జనాలు ఈరోజు అవకాశం రాగానే కర్రుగాల్చి వాత పెడుతున్నారు. ఈమె గతంలో బీజేపీని శ్మశానంలో కాలుస్తామంటూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. ఇప్పుడు ఎందుకంటే అధికారం మాదే అవుతుందన్న గర్వం, ఎవరిని శ్మశానంలో కాల్చేది? నువ్వెవరు? రాజకీయాలంటే ఇలాంటివేనా? అసలు ప్రజలకు మనం ఏం చేశాం అనే ఆలోచనలు ఉండాలి కదా. ఇప్పుడు ఈరోజు దానికి ప్రజల నుంచి వస్తున్న ఆగ్రహవేశాన్ని తట్టుకోలేక ఇగో ఇలా గుక్క తిప్పుకొని ఏడవలేక, కక్కలేక, మింగలేక అన్నట్టుగా పరిస్థితిని గడిపేస్తోంది. ఏదేమైనా మళ్ళీ చెప్తున్నా, కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా 1 తారీఖు వచ్చేసింది, మీరు మాత్రమే ఆదుకోవాలి. శాలరీస్ కానివ్వండి, రెంట్స్ కానివ్వండి, మీరు చేసే సహాయమే ఈ నెల మమ్మల్ని బయటేయగలదు. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం. అలా చేయాలి అని అంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.